పండుగ వేళ రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ జంటను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో జంట హత్యలు కలకలం రేపాయి. పుప్పాలగూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై ఈ జంట హత్యలు జరిగాయి. బండరాలతో కొట్టి అతి దారుణంగా హత్య చేశారు దుండగులు. ఘటనా స్థలాన్ని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ పరిశీలించారు. గాలిపటాలు ఎగురవేయడానికి వెళ్లిన వారికి మృతదేహాలు కనబడడంతో పోలీసులకు సమాచారం అందించారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దారుణ హత్యకు గురైన యువకుడు మధ్యప్రదేశ్కు చెందిన అంకిత్ సాకేత్ గా, యువతి ఛత్తీస్గఢ్కు చెందిన బిందుగా గుర్తించారు. యువకుడు నానక్రామ్గూడలో ఉంటుండగా యువతి ఎల్బీ నగర్లో నివాసం ఉంటోంది. మృతులు ఇద్దరికీ పరిచయం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. యువకుణ్ణి గుర్తుపట్టలేనంతగా ముఖంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు దుండగులు. 60 మీటర్ల దూరంలో యువతి మృతదేహాన్ని గుర్తించారు. యువతిని రేప్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నానక్రామ్గూడలో ఉంటున్న అంకిత్ ఈ గుట్టల దగ్గరకు ఎందుకు వచ్చాడు, అసలేం జరిగిందనే వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. ఒక 30-35 ఇయర్స్ ఉన్న ఒక అతను మేల్ పర్సన్, అతనికి కత్తిపోట్లు ఉన్నాయి. తర్వాత బండరాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది. ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 60 మీటర్స్ దూరంలోనే ఇంకో పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది. అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది. ఆమె లోయర్ పైజామా తీసేసి ఉంది. కాబట్టి ఇది ఈ రెండు మర్డర్స్ ఒకటే చేసి ఉండొచ్చు. బహుశా ఇది లాస్ట్ నైట్ అయ్యింది. ఇప్పుడు వరకు ఇంకా క్లూస్ లేవు. వాళ్ళ దగ్గర ఉన్న ఇక్కడున్న ఆధారాలు ఇవన్నీ తీసుకొని సీసీటీవీస్ బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ఇక జంట హత్యల నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రంగంలోకి దిగిన 4 స్పెషల్ టీమ్స్ నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి.